హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి కుమార్ అండ్ నేను మీ మధు అండి. ఈరోజైతే నేను మీకు శాండ్విచ్ మేకర్ని ఎలా యూజ్ చేయాలనేది చూపిస్తున్నాను. అండ్ ఇది ఎలా యూజ్ చేయాలి, దీని స్పెసిఫికేషన్స్ ఏంటో చెప్పేస్తాను. నా దగ్గర ఉందైతే ఇదండి, క్లాసీ గ్రిల్ శాండ్విచ్ మేకర్. అండ్ ఇదైతే మనం తీసుకున్నప్పటి నుంచి 2 years వరకు దీనికి వారంటీ ఉంది. అండ్ దీని పవర్ కన్జంప్షన్ వచ్చేసి 800 వాట్ అనమాట. అండ్ వెయిట్లెస్ అండి, ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. అండ్ నేను ఇప్పుడు దీన్ని మీకు టర్న్ చేసి చూపిస్తున్నాను. అండ్ బోత్ సైడ్స్ సేమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. శాండ్విచ్ మేకర్ కాబట్టి శాండ్విచ్ ఫోటో ఇచ్చేసి శాండ్విచ్ మేకర్ ఇమేజెస్తో 2 sides సేమ్ ఉందండి. ఇప్పుడు నేను దీన్ని మీకు ఓపెన్ చేసి ఎలా యూస్ చేయాలనేది చెప్పేస్తాను. అండ్ దీని కాస్ట్ కూడా తక్కువే ఉందండి. ఎవరికైనా దీని కాస్ట్ కావాలంటే కింద కామెంట్ చేసేయండి, నేను కామెంట్లో చెప్పేస్తాను ఎంత పడింది అనేది. అని చూసారా, ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను. దీనిపైన బటన్స్ అయితే ఏం లేవండి, ఓన్లీ 2 లైట్స్ ఇచ్చారు, ఒకటి రెడ్ లైట్ అండ్ ఇంకొకటి గ్రీన్ లైట్ అంతే. అండ్ చూసారా, రెడ్ లైట్ గ్రీన్ లైట్, ఈ బోరోసిల్. మనం ఇది ప్లగ్ పెట్టేసి స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఈ బోరోసిల్ అని ఉంది కదండి, ఆ పైన లిడ్ కూడా టచ్ చేయొద్దు, అది కూడా హీట్ అయి ఉంటుంది. అండ్ మనకి ఈ లిడ్ని ఓపెన్ చేయడానికి ఇక్కడ హ్యాండిల్ ఇచ్చారు చూసారా, ఆ హ్యాండిల్తో మాత్రమే ఈ లిడ్ని ఓపెన్ చేసేయాలి. నేను అది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఈ టోటల్ మనం ప్లగ్ పెట్టేసిన తర్వాత ఈ టోటల్ సెటప్ అనేది హీట్ అవుతుంది. సో ఎక్కడ టచ్ చేయొద్దు, ఈ హ్యాండిల్ ఇచ్చారు కదా, ఆ హ్యాండిల్ హెల్ప్తోనే దీన్ని ఓపెన్ చేసేయాలి. ఇక్కడ మనం ఏదైతే శాండ్విచ్ బేక్ చేయాలనుకుంటున్నామో అది ఇక్కడ ప్లేస్ చేయాలి. అండ్ ఎక్కడ టచ్ చేయకూడదు. మళ్ళీ ఆ హ్యాండిల్ హెల్ప్తోనే ఈ లిడ్ అనేది క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు నేను మీకు ప్లగ్ పెట్టేసి పవర్ ఆన్ చేసి ఎలా యూజ్ చేయాలనేది చూపిస్తాను. మనం ప్లగ్ పెట్టేసిన వెంటనే ఇక్కడ రెడ్ లైట్ అనేది ఆన్ అవుతుంది చూసారా. నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ప్లగ్ పెట్టేసి స్విచ్ ఆన్ చేయగానే మనకి ఫస్ట్ అయితే ఈ రెడ్ లైట్ అనేది ఆన్ అవుతుంది. ఈ రెడ్ లైట్ ఆన్ అవ్వగానే ఇది బేక్ చేయడానికి రెడీగా ఉన్నట్టు కాదండి. ముందైతే ఈ టోటల్ సెటప్ అంతా ప్రీహీట్ అవుతుంది. ఆ ప్రీహీట్ అయిన తర్వాత ఈ గ్రీన్ లైట్ అనేది ఆన్ అవుతుంది. ఆ గ్రీన్ లైట్ ఆన్ అయితే మాత్రమే మనం శాండ్విచ్ బేక్ చేయడానికి ఇది రెడీగా ఉందన్నమాట. ఇదంతా ఈ టోటల్ సెటప్ అంతా ప్రీహీట్ అవ్వడానికి 2 to 3 minutes అయితే పట్టుద్దండి. అండ్ ఈ గ్రీన్ లైట్ వచ్చిన తర్వాత ఈ పైన బోరోసిల్ ఉంది కదా, దాన్ని కూడా టచ్ చేయొద్దండి, ఈ లిడ్ కూడా హీట్ అయి ఉంటుంది, అది కూడా హీట్ అవుతుంది. 2 to 3 minutes అయితే మనం వెయిట్ చేయాలి గ్రీన్ లైట్ రావడానికి. చూసారా, ఈ లిడ్ కూడా హీట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది, మ్యాక్సిమం హీట్ అయిపోయింది. ఇప్పుడు మనకు గ్రీన్ లైట్ ఆన్ అవుతుంది చూడండి. చూసారా, ఈ గ్రీన్ లైట్ ఆన్ అయిందంటే మనం శాండ్విచ్ బేక్ చేయడానికి ఇది రెడీగా ఉందన్నమాట. ఈ హ్యాండిల్ యూజ్ చేసి మాత్రమే ఈ లిడ్ ఓపెన్ చేయాలి. ఇక్కడ శాండ్విచ్ అయితే ప్లేస్ చేయాలి. మనం దీన్ని అయితే టచ్ చేయకూడదు, ఈ టోటల్ సెటప్ అంతా వామ్ అయి ఉంటుంది కాబట్టి టచ్ చేయకూడదు. శాండ్విచ్ పెట్టిన తర్వాత మళ్ళీ హ్యాండిల్ని యూజ్ చేసి మాత్రమే లిడ్ని క్లోజ్ చేసేయాలి. శాండ్విచ్ బేక్ అయిన తర్వాత ఈ గ్రీన్ లైట్ ఉంది కదా, ఆ గ్రీన్ లైట్ అనేది ఆఫ్ అవుతుంది. గ్రీన్ లైట్ అనేది ఆఫ్ అయిందంటే మనకి శాండ్విచ్ బేక్ అయినట్టే, అప్పుడు శాండ్విచ్ రిమూవ్ చేసేయచ్చు. అండ్ శాండ్విచ్ రిమూవ్ చేయడానికి మెటల్ టంగ్స్ అయితే అసలు యూజ్ చేయొద్దు, కోట్ అనేది పాడైపోతుంది. మనం వుడ్ స్పాచ్లా కానీ లేదంటే ప్లాస్టిక్ స్పాచ్లా కానీ యూజ్ చేయొచ్చండి. అండ్ ఇదైతే వెయిట్లెస్ అండి, నాకు తెలిసి 1.4 kg అలా ఉంటుంది, ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు పవర్ ఆఫ్ చేశాక వెంటనే అయితే దీన్ని ముట్టుకోవద్దు, ఇదంతా టోటల్ సెటప్ అంతా హీట్ అయి ఉంటుంది కాబట్టి ఇది కూల్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. అండ్ శాండ్విచ్ రిమూవ్ చేసిన తర్వాత దీన్ని వాష్ చేయడానికి వాటర్ కానీ డిష్ వాషర్ కానీ అస్సలు యూజ్ చేయొద్దండి. వైప్స్ ఉంటాయి కదా, సాఫ్ట్ స్పాంజ్ వైప్స్, వాటితో మాత్రమే దీన్ని క్లీన్ చేయాలి. అండ్ ఇంతే అండి, మీకు నచ్చింది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్